ఇప్పుడేంటంటే కాంగ్రెస్ వరుస ఓటములకి కారణం ఎవరంటే జ్ఞానేష్ కుమార్, ఈసీ. రాహుల్ గాంధీ గాదు. ఇది కాంగ్రెస్ పార్టీ తోసేస్తున్నటువంటి అంశం. ఇందులో ప్రధానమైనటువంటిదేంటంటే ఈ జ్ఞానేష్ కుమార్‌కి సంబంధించిన కుటుంబం మీదన బంగారం పేరుతో పోస్టింగ్‌లు పెడుతున్నారు. ఆళ్ళందరూ గూడా బాగా ఆయన ఐఏఎస్‌లు చేసుకున్నాడు, ఐపీఎస్‌లు చేసుకున్నాడు. యాక్చువల్‌గా ఆళ్ళందరి మీద బీజేపీ ప్రభావం ఉందనేది పచ్చి బూతు. ఆళ్ళకి ఏ రాజకీయ పరిచయాలు లేదు. రాజకీయపరమైనటువంటి కుటుంబం గాదు. అంతా అడ్మినిస్ట్రేటివ్ కుటుంబం. జ్ఞానేష్ కుమార్ వచ్చాడు 88 బ్యాచ్ ఐఏఎస్. కేరళ క్యాడర్ ఆయన. పోనీ అసలక్కడ ఆర్ఎస్ఎస్ ఈ పడనే పడనటువంటి ఏరియా. 2025 ఫిబ్రవరి 17, 18న చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. 35 ఏళ్ల సర్వీసు వాస్తవంగా ఆయనకి అనుభవం ఉంది. అదే సందర్భంలో ఆయనేమి బీజేపీ చెప్తే అయినోడు గాదు. ఎందుకంటే కేరళ వాడు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అదే సందర్భంలో మేధా రూపం నోయిడా తొలి మహిళా డిప్యూటీ డీఎం జ్ఞానేష్ కుమార్ కుమార్తె. అయితే ఆమె 2014 ఐపీఎస్, ఇది ఐఏఎస్. గౌతమ్ బుద్ధ నగర్ నోయిడా డీఎంగా చేస్తున్నారు. అంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. 30 జూలై 2025న పదవికి సంబంధించి సంక్షోభం వచ్చింది. సెయింట్ స్టోఫెన్స్ కాలేజ్ ఢిల్లీ బీఏ ఎకనామిక్స్ చేసింది. ఆవిడకి అదే కాకుండా నేషనల్ లెవెల్ 10 మీటర్ ఎయిర్ రైఫిల్ షూటర్ కూడా స్టేట్ రికార్డ్ హోల్డర్. తను మెరిట్ ద్వారానే వచ్చింది తప్పించి రిజర్వేషన్ల ద్వారా రాలేదు. అట్లాగే తన ఉద్యోగానికి సంబంధించినంత వరకు. ఇకపోతే మనీష్ బన్సాల్ షహరాన్పూర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, అక్కడ కలెక్టర్ అనమాట. తను ఈ మేధా రూపంకి భర్త, అంటే జ్ఞానేష్ కుమార్ అల్లుడు అనమాట. తను 2014 ఐఏఎస్ బ్యాచ్. ప్రస్తుతం ఆయన షహరాన్పూర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా చేస్తున్నారు. అతను ఐఐటి గ్రాడ్యుయేట్. ఇది ఇంకో కీలకమైనటువంటి. ఇతను ఐఏఎస్ అయ్యి సహజమైన సర్వీస్ ప్రోగ్రెషన్లోనే ఆ పోస్ట్కి చేరుకున్నాడు. లేకపోతే ఆదిశ్రీ ఐఆర్ఎస్ అధికారి. జ్ఞానేష్ కుమార్ రెండో కుమార్తె. ఐఆర్ఎస్ ఐటీ బ్యాచ్ 2018. యూపీఎస్సీ ర్యాంక్ 2017, సిఎస్సి ర్యాంక్ 297. పబ్లిక్ డేటాలో కూడా ఉంది. తన విద్యకు సంబంధించిన దాంట్లో బీఏ హానర్స్ చేసిన ఫిజిక్స్ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ ఢిల్లీలో చేసింది. అంటే ఆమె కూడా యూపీఎస్సీ ద్వారానే ఎన్నికైనటువంటి అధికారిని. అట్లాగే ఐఏఎస్ అక్షయ్ లాబ్రు శ్రీనగర్ జమ్మూ అండ్ కాశ్మీర్ అభిశ్రీ భర్త ప్లస్ మరో అల్లుడు జ్ఞానేష్ కుమార్కి అవుతారు. ఐఏఎస్ బ్యాచ్ 2018 త్రిపుర క్యాడర్. తర్వాత ఏజీఎంయూటీఆర్ జమ్మూ కాశ్మీర్లో పనిచేస్తున్నారు. శ్రీనగర్ అడ్మినిస్ట్రేషన్లో కీలక పోస్టింగ్లు తన సొంత యూపీఎస్సీ విజయంతో సర్వీసులోకి వచ్చినటువంటి అధికారి. మరొక అల్లుడు కూడా ఐఏఎస్ఏ. కాకపోతే దీని ప్రచారం ఎట్లా చేస్తున్నారంటే వీళ్ళందరూ కలిసి బీజేపీతోనే. మరి వీళ్ళందరూ ఆ చదువుకున్న రోజుల్లో, ఆ పాస్ అయిన రోజుల్లో, ఆ పదవులు ఉన్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరి అప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? కాంగ్రెస్ హయాంలో బీజేపీ వాళ్ళు చదివిచ్చి పోస్టులు వేయించి ఎట్లా తీసుకొస్తారా? కాకపోతే ఏంటంటే విష ప్రచారం చేయడం చాలా సులభం.